నమస్తే మామ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ద క్రేజీ టాక్స్. ఈయనంతా చీకటి ఉందనుకుంటున్నారా? యాక్చువల్గా రోజైతే నేను 10:30కి లేస్తుండే, కానీ వాళ్ళ టైం ఎంత అవుతుందంటే మీ ఫోన్లో చూడని తెలుసు. మీ ఫోన్లో చూసి ఇదే టైం ఎట్లా చూస్తుంది? సారీ 6:40 అవుతుంది, అంటే ఎర్లీ మార్నింగ్ లేచిన. ఎందుకు అంటే నేను ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నా, ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నా. ఈ నిద్రమబ్బు ముఖం కొంచెం సేపు చూడండి, అట్లనే ఇంకా ఫ్రెష్ అవ్వలే నేను. సో ఎక్సైట్మెంట్ ఎందుకు అంటే మేము బండర్లో పోతున్నాం ఇవాళ. మీరు విన్నది కరెక్టే, మేము పోతున్నాం ఇవాళ. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. రాత్రి అంతా నిద్ర పట్టలేదు. రాత్రి ఒక కల కూడా వచ్చింది నాకు. ఏంటంటే రోలర్ కోస్టర్ మీదకి వెళ్ళి నేను పడిపోయినట్ట. స్కూల్ ట్రిప్ అనమాట. ఎక్స్కర్షన్ పోతున్నాం ఇవాళ స్కూల్ వాళ్ళతోటి. ఆ ఎక్స్కర్షన్ పోనీ నేను ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నా. సో దానివల్ల ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. పోయేవారికి తెలియదు ఏమవుతుందో, బట్ వీల్ హోప్. వాన పడ్డదంటే క్యాన్సిల్ అయిపోతుంది. వాన పడొద్దని కోరుకుంటాను నేను. ఇచ్చి పడదాం, దున్ని పడదాం. అంతా రెడీ అయిపోయినా పోతున్నాం మేము. అయ్యేటట్టుంది. ఎక్సైట్మెంట్ లో జల్దీ రెడీ అయిపోయి స్టార్ట్ అయినా. బస్తీ నుండి బయట పడదామని మావాడు వెయిట్ చేస్తూనే ఉన్నాడు అప్పటికే. స్టార్ట్ అయినాం. ఇంతలో టిఫిన్ సెంటర్ దగ్గర మా తిండి బోతులు కనబడ్డారు. తిండి బోతులు వెళ్ళిద్దరు. ఆగి మేము కూడా పేట్ పూజ చేసుకొని అందరూ వచ్చే వరకు టైం పడుతుంది కదా అని చెప్పేసి మాది మేము ఏదో ఒక టైం పాస్ చేయాలి కదా అని అది ఇది అని ముచ్చట పెట్టుకొని అందరూ వచ్చినాక స్టార్ట్ అయినాం. రీచ్ కూడా అయిపోయినాము. యాక్టివా పెట్టుకొని మేము అందరికంటే ముందు వచ్చినాము. మా వాళ్ళేమో ఇంకా కూడా ఒక దగ్గర అపాచీ, ఇంకోటి దగ్గర గేర్ల బండ్లు అన్నీ. నమస్తే, మళ్ళీ వచ్చేసిన నేను వండర్ల దగ్గర. నేను ఒక్కడిని వచ్చి వెయిట్ చేస్తున్నా, ఇంకెవ్వరు రాలే మా వాళ్ళు. అది గేట్. అది ఫస్ట్ టైం వచ్చినట్టు కొత్త చేస్తున్నా కదా, సారీ. చెప్పిన పొద్దున నుంచి ఫుల్ ఎక్సైటెడ్లో ఉన్నా నేను. అదే ఎక్సైట్మెంట్లో కానిస్తున్నాను అనమాట. నా అవుట్ఫిట్ కొంతమందికి నచ్చలేదు, బట్ నాకైతే నచ్చింది. ఎవరికి నచ్చినా మన అవుట్ఫిట్ మీద మనకు కాన్ఫిడెన్స్ ఉండాలా. ఎట్లా రా భయ్? ఏమో కదా అసలు సందీప్ మహేష్ ఎప్పుడో వెళ్ళి తెలుసా? నేను చెప్తున్నా కదా, లైక్ మేము యాక్టివా మీద వచ్చి మేము జల్ది వచ్చాం రా. మీరు అందరు స్టన్నర్లు దీంట్లో వచ్చేసి అంటే సో హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ వండర్లా? అంటే వస్తున్నా ఎక్సైట్మెంట్ చూపారా మీరు? चले एक काम कर 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग के वजह బ్లడీ పీపుల్. ఎక్సైట్మెంట్ లేదు, ఏం లేదు. ఏమైందిరా ఏమంటున్నావు? ఎందుకు లేట్ అయినా మీకు? స్టూడెంట్ ఐడి కార్డు ఉన్నాయి, వాళ్ళు కన్సెషన్ ఇస్తారు ఏమన్నా? అడుగుదాం, లోపల అడుగుదాం. ఏమున్నా ఐడి కార్డు ఒకటి ఉంది, ఫినల్ ఫోటో ఉంది. లేదంటే ఇప్పుడు మేము ఫైనల్ ఇయర్. ఎవడరా వాడు వీక్ డేస్ లో పోతే మంది ఉండదని చెప్పింది నీ అబ్బా. ఎప్పుడు చూడు, ఏ టైంకి చూడు ఆ టైంకి ఆడ మంది స్కూల్ పిల్లలని వాళ్ళని వీళ్ళని. వాయమ్మో, టికెట్ల కానీ 2 గంటలు అయిపోయింది. ఇప్పుడు క్యాష్ అందరు ఇచ్చినా కానీ మళ్ళీ క్యాష్ లేదని చెప్పేసి ఆన్లైన్ పేమెంట్ అది అని చెప్పి స్టక్ అయిపోయింది. వీళ్ళని షోయనికి వచ్చారు పైసల్లో కానీ టేస్ట్. ఇవి అప్పటి నుంచి ట్రై చేస్తుంది పాపం, కానీ అది అవ్వలేదు. ఏం చేస్తాం? అట్లా టికెట్ తీసుకొని లోపల పోయినాం. మేము ఆల్రెడీ వచ్చేసాము. ఏమైందిరా వీడియో స్టార్ట్ చేస్తారా? హాయ్ గాయ్స్. పొద్దు నుంచి ఎవరైనా మిస్ అయితే నా పేరు విశాల్, మా ఇంట్లో పంట ఎలా అవుదాం. అది మన లక్కే, మా దురదృష్టమో అదృష్టమో ఏమో తెలియదు, కానీ ఆ వెనకాల కనిపిస్తుంది కదా ఇదని రికాయిల్. ఇక్కడ రోలర్ కోస్టర్ అది 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 పనిచేస్తలేదు ఇవాళ. ఏదో మెయింటెనెన్స్ అంట, రిపేర్కి వచ్చిందంట. సో అది పనిచేస్తలేదు. సో సాడ్. మేము ఇప్పటివరకు అవ్వదు అనుకున్నది ఇవాళ అయ్యింది. మేము వచ్చేసినాము. నేను వచ్చిందే రోలర్ కోస్టర్ కోసం అండి. పర్సన్ వండర్ లైఫ్. యాక్చువల్లీ రోలర్ కోస్టర్ టికెట్లో రోలర్ కోస్టర్ మెయింటెనెన్స్ ఉందని చెప్పి సపరేట్ చేయండి పేమెంట్లో అని చెప్పి. ఏం లేదు, పేమెంట్ ఏం కట్ చేయము. ఎందుకంటే వండర్లా ఓన్లీ టికెట్ 1 టికెట్ 1200 అని చెప్పారు. మా వాళ్ళ తెలివి అట్లా ఉంటుంది. ఇప్పుడు అన్నిటి కలిపి ఒక్కసారి టికెట్ తీసుకుంటే అన్నిటి దాంట్లో మన మిషన్ పని చేయకపోతే దానికి కన్సెషన్ ఇస్తారా? ఈ నంబర్కి మీరు పేటిఎం అని గూగుల్ పే అని చేయండి. వీడు నాన్ సింగ్ ఫెలో వీడు. లాకర్ రూమ్లో పెట్టేసాం బట్టలన్నీ.
मॉडल सुपर मॉडल ఎట్లుంటో తెలుసు కదా, అది అంత కామన్ అది. అమ్మాయితో సేదే కోళ్ళమండి చూసుకోండి కదా. ఏం కాదు ఏదో ఒకటి మాట్లాడండి రా. ఏం మాట్లాడాలి? హాయ్ ఫ్రెండ్స్. ఎగ్జైట్మెంట్ లో ఏం మాట్లాడుతున్నాం అర్థమైతే లేదు. ఫైనల్ మెరిసిపోతుంది సందీపాడి. मॉडल सुपर मॉडल हडल हडल गुंडदडल विनर विनर 50 రూపాయలు. ఫస్ట్ నైట్ ఫస్ట్ సైడ్ చేసేసి వచ్చినాము. అరే ఇటు రండ్రా. ఫస్ట్ సైడ్ ఏం తెలుసా, ఇగో ఇది అది వెనకాల కూర్చుంది చూడ, ఏమంటారు దాన్ని? గొరిల్లా సంథింగ్ గొరిల్లా టీరెక్స్ చెప్పండి. సో మన ఫస్ట్ టైం యూజర్ దివ్య ఫస్ట్ రైడ్ ఏదో ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చెప్పండి. కళ్ళు మాట్లాడి కూడా మాటలు వస్తలేవు. ఈమె కూడా ఫస్ట్ టైమే కాదు. అది మళ్ళీ ఒకసారి అది స్పిరిట్ అది. ఈడరా చెప్పురా. मॉडल सुपर मॉडल ఇడు ఒక్కడే కూర్చున్నాడు పాపం. ఒక్కడే కూర్చున్నా. ఇంకొక రైడ్ పోవాలనుకో. మా సింగిల్ సింతకాయ వీడు. ఇంకొకసారి ట్రై చేయను. ఇదైతే లిటరల్లీ పక్క కూర్చుంది, కళ్ళు మూసుకొని మమ్మీ 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 మమ్మీ. ఎవరికి ఇవ్వకుండా మేము ముగ్గురమే తింటాం. మళ్ళీ అందరికి ఇచ్చినాం అనుకో, అందరు అడుగుతారు. అంటే ఇవ్వద్దని అడుగుతారని లైక్ ఏదో ఏదో చెప్పినా మేము ముగ్గురమే తింటాం. వీడికి రైడ్ లా ఇట్లా 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 పోయింది పూర పైకి పైకి. ఇందాక అది ఒకటి ఎక్కిన, దాని పేరు తెలియదు. అది ఎక్కినప్పుడు కొంచెం కింది మీదకి అయిపోయింది. పసివాడు और 50 रुपया काट ओवर एक्टिंग के वजह అట్లా మహేష్ వస్తుంది. ఐస్ క్రీమ్ తిని ఉన్న రైడ్స్ అన్నీ కంప్లీట్ చేసుకుందాం అని చెప్పేసి జల్దీ టైం వేస్ట్ చేయకుండా ఏది కనిపిస్తే అది ఎక్కేసినాము. ఇదైతే అది అల్టిమేట్. పైన గాల్లో తిప్పుతుంటే లిటరలీ గులాబ్ జాములు గల్లగల్లాడిపోయారు ఆ బాబు అన్నట్టు ఫీలింగ్ వచ్చేసింది. దిగిన తర్వాత అసలు మాది ఉండే ఒక్కొక్కరిది ఫేస్లో ఎక్స్ప్రెషన్స్, అమ్మ బాబాయ్ పెండ్యులం లాగా అటు ఇటు స్వింగ్ చేస్తుంటే మా గుండె కూడా అటు ఇటు అయ్యింది. ఇది ఎందుకు పెట్టుకున్నా అంటే నా భయం కనిపిస్తుంది. ఎలా ఉన్నామా? ఇది మా లాస్ట్ రైడ్ ఉండే. అన్నీ అయిపోయిన తర్వాత టైం కూడా సరిపోలేకుండే. దీన్ని కూడా అసలు లాస్ట్లో మిస్ అయిపోతాం అనుకున్నాం, కానీ కొట్లాడి వాడితో పాటు లైక్ ఎక్కినాం దాంట్లో. బట్ అట్ లాస్ట్కి ఇంకో 2-3 మిగిలిపోయారు. వాళ్ళని ఎంత బతిమాలినా ఏం అడిగినా వాళ్ళు లోపలికి అలవ్ చేయలేరు. సో ఇక మాది మేము ఇచ్చి పాడేసినాం. ఇట్లా కుదురుతున్నారు చూడు, ఎగ్జైట్మెంట్ చూడ కార్ నడుపుతుంటే. చీకటి అయిపోయింది అప్పుడు. ఇక మా వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. చాలా డల్గా చెప్తున్నా, కానీ మీరు అదే డల్ వస్తారు. అట్లా కాకుండా మంచిగా కొట్టండి, ఎంజాయ్. అట్లనే ఒక సబ్స్క్రైబ్ కూడా కొట్టేసేరి. మళ్ళా కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఆ బెల్ ఐకాన్ మా వాడు చెప్తున్నాడు. చెప్పరా రే. బెల్ ఐకాన్ కొట్టాను. సబ్స్క్రైబ్ టు క్రేజీ డాన్స్ అని కొట్టు. క్రేజీ టాక్స్.